అన్నట్టుగా కాళ్ళ పందిరి. స్వేచ్ఛ కోసం నేను, నా కోసం నా పక్కన మరో ఇద్దరు గొంతెత్తి అరుస్తూనే ఉన్నాం. హక్కుల కోసం ప్రాంతీయ భాష, నీరు, అక్కడ అన్ని సమస్యలు. వరాలిచ్చేవాడెవడో తెలియదు, కానీ ఎవరి తాపత్రయం వారిది. అప్పటిదాకా అన్నీ మనవే అనుకుంటే ఇప్పుడు గాలి కూడా సమస్య అయ్యింది. నిశ్శబ్దంగా ఉన్న చోట మరో పెనుదుమారం ఆవహించింది. కాళ్ళ పందిరి నీడలా కమ్ముకుంది. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎవరొస్తారు? ప్రశ్నించాలంటే ఎండిపోయిన గొంతు కొంతన్నా తడవాలి కదా. గోదావరి చిన్న సీసాలో ఏ కంపెనీ వాడు బంధించాడో గాని ఓ మాతృమూర్తి చేతిలో నుండి మా కంఠాలను చేరి చల్లబరిచింది. ఇంతలో రైలు ఇక చాలు దిగండి అంటూ మా ఊ అని ఓ హెచ్చరిక జారీ చేసింది. మా పిడికిళ్ళు మాత్రం ఇంకా బిగుసుకొనే ఉన్నాయి. అడుగులు మెల్లగా మరోవైపు పయనమయ్యాయి.